ఏడాదికి 2 లక్షల కోట్లు ఉంటే 5 ఏళ్ళకి కలిపితే 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 6 లక్షల కోట్లు ఎట్లా తింటాడు? అర్థం ఉండాలి కదా దానికి. కాబట్టి ఏదైనా ఇదేంటంటే ఓ రూపాయి 2 రూపాయలు అని చాలా వేగంగా అయిపోయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లు కూడా మామూలు కోట్లు అనట్లేదు, 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లే. అదేదో ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే తప్పించి ఆనట్లేదు, బలం ఉండట్లేదు. ఇప్పుడు నిజంగా 200 కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు మన చూడండి ఆ సెండ 27 కోట్లు అంట. అంటే నాకు అర్థం కాల 27 కోట్ల రూపాయలు అవినీతికి జరిగితే 300 కోట్లు అన్నారంటే 300 కోట్ల లావాదేవీల్లో 27 కోట్లు అవినీతి జరిగింది. అంతే కదా స్కిల్ డెవలప్మెంట్ కోసం 27 కోట్లకు సంబంధించి ఒక ఆధారం దొరికింది. అంతే టోటల్ గా 240 కోట్లు అక్రమాలు జరిగినాయి. 120 కోట్లు ఖర్చు పెట్టారు. 120 కోట్లు ఖర్చు పెట్టారు. 220 కోట్ల రూపాయలు 240 కోట్లు తేడా వచ్చింది. అది లెక్క. మొత్తం 370 కోట్లకు గాను అది లెక్క చెప్తుంది. 10 కోట్లు ట్యాక్స్, 140 కోట్లు 120 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. మిగతా 240 కోట్ల రూపాయలు తిన్నారు. 27 కోట్లకి ఆధారం ఉంది, అది చూపించారు లెక్క. దానికి 27 కోట్లేనంట. 20 అసలు 1 రూపాయి మనం ఏసీబీ వాళ్ళు ఎంతకు పట్టుకుంటారండి? 500 రూపాయలకి 1000 రూపాయలు. ఎన్నాళ్ళ జైలు శిక్ష పడుతుంది? 6 నెలల నుంచి 4 ఏళ్ళు. అది జీవితకాలం సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోతాయి. మరి వాళ్ళకి లేనిది వీళ్ళది వచ్చేటప్పటికి 1 కోటి అంటే నార్మల్, 25 లక్షలు అంటే నార్మల్, 50 లక్షలు అంటే రొటీన్.